కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎవరన్నా ఉన్నారంటే విజయశాంతి పేరైతే చెప్తారు. చాలా వరకి తను రాజకీయంగా తను ముందుకొచ్చిన నేపథ్యం గావచ్చు, తన విధి విధానాలు గావచ్చు, తను మాట్లాడే విధానం గావచ్చు, చురుకుతనం గావచ్చు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం గావచ్చు, తనకి పెట్టిన పేరని గూడా చెప్పుకోవచ్చు. తను ఫైర్ బ్రాండ్ అని గూడా మన కాంగ్రెస్ పార్టీలో తనకి బిరుదు గూడా ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన వాదనలు వినిపిస్తుంది. ప్రజల కోసం గొంతుక వినిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ తనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత పార్టీ కోసం ఫైట్ చేస్తుంది. ప్రతిపక్ష నేతలు విమర్శించే వాటికి ఖచ్చితంగా స్పందిస్తుంది విజయశాంతి అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు విజయశాంతి అయితే పని చేయట్లేదని కూడా కొంత అసంతృప్తి వెల్లడిస్తా ఉన్నారు సీనియర్ నేతలు. ఆ ప్లేస్‌లో మరొకరికి ఇస్తే అవకాశం మరి వాళ్ళన్నా ఫైట్ చేస్తారు. ఎమ్మెల్సీ పదవి ఉండి దాదాపుగా 3 నెలల నుండి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక ట్విట్టర్ వేదికగా తను ఒక కామెంట్ రూపంలో కావచ్చు, లేకుంటే తన యొక్క ఏ విధంగా ఉంది అంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి గాని ఒక ట్విట్టర్ రూపంలో ఒక ఏదైతే కామెంట్ రూపంలో చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏం చేస్తా ఉంది విజయశాంతి అనే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మహిళా క్యాడర్ అనేది కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మరింత ముందుకొస్తుంది. ఖచ్చితంగా ప్రజల అంశాలు మాట్లాడుతుంది. మహిళల అంశాలు మాట్లాడుతా ఉంది. ఇటు ప్రతిపక్షాలకి కొంత చివాట్లు ఇస్తుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నమ్మి తనకి ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. కానీ 3 నెలల నుండి విజయశాంతి సైలెంట్ అయిపోయినట్టు కూడా కనబడతా ఉంది. దానికి గల కారణం తనకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది. మంత్రి పదవి కోసం ఆశిస్తా ఉందని కూడా కొంత వర్గ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ విజయశాంతి పనితీరు పైన అయితే మరి కాంగ్రెస్ అధిష్టానము కొంత గుస్సా అయితున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు ఇలా ఉంటా ఉన్నావు? ఇలా ఉంటే మరి నీ పదవి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అన్నట్టుగా ఇప్పటికే విజయశాంతికి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి విషయంలో కూడా కొంత వివాదం అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు ఏవైతే ఎమ్మెల్సీ సంబంధించి గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి కూడా ఎవరికి ఇవ్వాలన్నట్టు కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కోదండరాంకి కూడా పేరు సజెషన్ చేసినప్పటికి కూడా తనని కొంత తిరస్కరించిన పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ కోదండరాం పేరు ఇస్తారా? మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారా? లేకుంటే ఈ ఎమ్మెల్సీ విజయశాంతి పదవి కూడా తీసి వేరే వాళ్ళకి ఇస్తారా అన్నట్టు కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు ఒకవైపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సమయంలో కూడా మనం చూసాము. అక్కడ మంత్రి ఉండాలి అనే నేపథ్యంలో అక్కడ మంత్రి పదవి కూడా మైనారిటీకి సంబంధించిన నేతకి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అతనికి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉండగా మరి అక్కడ కూడా పెండింగ్ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ పదవులని మళ్ళీ ఒకవేళ కొత్త నేతలకి ఇచ్చే అవకాశాలైతే ఉంటే విజయశాంతి పదవి మళ్ళీ తీసుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే తను అంత ఆశించినంత పని చేయట్లనే అనే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా రాజకీయాల్లోకి తను ఉండాలి. ఖచ్చితంగా తనదైన గొంతుక, తనదైన ప్రజల భావజాలాల్ని ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయాలన్నట్టు కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు విజయశాంతికి కొన్ని సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.